ఫ్రెండ్స్, విశ్వ అమూల్య మీద చాలా కోపంగా ఉన్నాడు. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ధీరజ్ ఉంటారు కదా, వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటామంట. పాట వేస్తాడు, రొమాన్స్ చేసుకుంటారు. తర్వాత మన విశ్వాన్ని చూపిస్తారు. విశ్వ ఏం చేస్తాడు, మన అమూల్య ఫోటో విశ్వ ఫోటో ఉంటుంది కదా, అది చూస్తూ ఉంటాడు అనమాట. జరిగిందంతా తలుసుకుంటా కోపంగా చూస్తాడు అనమాట. చూడగానే తర్వాత అమూల్యని చూపిస్తాడు. అమూల్య ఏం చేస్తాడు, అతను బయటికి రాగానే చాలా భయపడిపోతుంది. పడిపోగానే వాళ్ళ అమ్మ పిలుస్తుంది, అమూల్య రా, బయటికి రా, కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటే వస్తుంది. బ్యాగ్ వేసుకొని వస్తుంది అనమాట. అయితే కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటుంది అనమాట. అంటే నేను వెళ్ళానమ్మా అని అంటుంది అనమాట. ఎందుకు వెళ్ళావు, ఏమైంది నీకు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళావు అని అంటే, లేదు నాకు వెళ్ళాలని లేదు, నేను కాలేజ్ మానేస్తాను అని అంటది అనమాట. అయితే ధీరజ్ వచ్చి, ఎందుకు వానికి భయపడుతున్నావు, విశ్వకి భయపడుతున్నావా నువ్వు అని అంటాడు అనమాట. అనగానే విశ్వ ఏం చేస్తాడు, నీ జోలికి వస్తే నేను ఊరుకుంటాను, వాని సంగతి చూస్తాను కదా, వాడు నీ జోలికి రాకుండా చూస్తాను, వాడిని చంపేస్తాను అని అంటాడు మా ధీరాజు. నువ్వేం భయపడకు, నువ్వు భయపడకుండా వెళ్ళు అని అంటే, మన వల్లి వాళ్ళ చెల్లి అంటది, మా వల్లిలాగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉంటుంది చూడు, పుల్లిలాగా ఉంటుంది, ఎవరికి భయపడది, ఆమెలాగా ఉండు నువ్వు అని అంటది అనమాట. మన ఆమె భయపడకమ్మా, ఒకవేళ జైల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కొందరు భయపడతారు, మళ్ళీ పోలీసులు ఏదో తీసుకెళ్తారు అని. తర్వాత నేను ఉన్నాను కదా, ఈసారి వాడు నీ జోలికి వస్తే వాడుగా జైలుకి వెళ్ళాల్సింది, నేను వెళ్తాను వాడిని చంపి అని అంటారు అనమాట. అనగానే మన విశ్వ ఏం చేస్తాడు, ఒకటి తీసుకొని బాణం తీసుకొని తనకు వేసి కొడతారనమాట. నీకు ఎవరైనా జైలుకి వెళ్ళి వచ్చినాక భయపడతారు, కానీ నిన్ను చంపడానికే నేను వచ్చానే అని అంటాడు అనమాట. చాలా కోపంగా ఉంటాడు అతను. చెల్లి ఉంటుంది కదా, తను వస్తుంది అన్నమాట. బయటికి వచ్చి, నాకు ఏదో కుడుతుందక్క, ఇంట్లో ఏదో రహస్యం ఉన్నట్లున్నాయి, నేను ఏదో కనిపెట్టాను అని అంటే, ఏం కనిపెట్టావా అంటే, ఆ ప్రేమ ఆ రోజు అన్నది కదా, మన ఇద్దరు పెళ్ళి ఎలా అయిందో చెప్పురా అని అన్నది కదా, అంటే వాళ్ళ పెళ్ళి ఎలాగైందో సీక్రెట్గానే అయినట్లుంది కదా అని అంటది అనమాట. అవును, అదేదో కనిపెట్టాలి మనము అని అంటది అనమాట. వాళ్ళ మామయ్య, నా ప్రేమకన్య దేవత చీమ కుట్టినట్లు కుట్టేస్తుంది, ఊకే అంకుల్ అంకుల్ అని నన్ను బాధ పెట్టేస్తుంది అని అంటదన్నమాట. అనుకుంటాడు. అనుకోగానే వెళ్తాడు. వీళ్ళు ప్రేమ ఇంకా ధీరజ్ వస్తాడు అనమాట. వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, అసలు ఎలా అయిందో వీళ్ళకి అడిగి, అలాగే నేను మా దేవకన్యని నాకు దక్కేలా చేసుకుంటానని అంటే, ఇలా ఏదో యాక్షన్ చేస్తాను అనమాట. యాక్షన్ చేస్తే, నేను నా అందరికీ పెళ్ళి అయిపోయినా ఒక్కరికి పెళ్ళి అవ్వలేదు కదా అని అంటదన్నమాట. జోక్ చేశారులే బాబా, ఎందుకలా ఫీల్ అవుతున్నావు అని అంటదన్నమాట ప్రేమ. తర్వాత పెళ్లి పెట్టాకు లేకుండా ఇలానే మెలిగిపోతానేమో అని బాధ వేస్తుందంటే, అలానే మెలిగిపోతావేమో మామయ్య అని అంటాడు అనమాట ధీరజ్. అంటే చిన్నపిల్లలు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు, నా గురించి ఎప్పుడైనా ఆలోచించాడా, మా మామయ్యకి పెళ్లి కాలేదు, పెళ్లి చేయాలని. నా దేవకన్య నాకు కనిపించినప్పుడు నేను తనకు ఎలా ప్రేమించాలో చెప్పడానికి నాకు కొంచెము టిప్స్ చెప్పొచ్చు కదా అల్లుడు అని అంటాడు అనమాట. అనగానే టిప్స్ లేవు పో మామ అని అంటాడు అనమాట. ఇప్పుడు నువ్వు చుచ్చిపోస్తే నీ చెడ్డీలన్నీ నేనే ఉతికానంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు మామయ్య, నీకు ఎలా పడేయాలో నేను చెప్పాలి కదా అంటే, అవును ఎలా పడేయాలో చెప్పానంటే, తను ఇలా వెళ్తుంటే కాలెడ్డం పెట్టాను, నా మీద పడింది, అప్పుడు చూపులు కలిసాయి, అప్పుడు లవ్లో పడిపోయామంటే, హో ఇంతేనా అని అంటాడు అతను. అబ్బా, కింద పడిపోగానే లవ్లో పడిపోతాను అంటున్నావా, నాకు ఏమైనా బుర్ర లేదనుకుంటున్నావా అంటే, అది నిజమే కదా అంటే, సెటర్లు అయ్యాక ఫస్ట్ నువ్వు చెప్పు ఎలా పడేసావో అని. నాకు ప్రూఫ్స్ కావాలి అని అంటాడు అనమాట. నీకు ప్రూఫ్స్ కావాలి కదా, ఒకసారి రాక్షసి వెళ్ళు, నువ్వు నడుచుకుంటా రాపో, నేను చూపిస్తాను అని అంటే నడుచుకుంటూ వస్తుంది అనమాట. కింద పడేసి పట్టుకుంటాడు. పడిపోతుంటే ధీరజ్ పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని ఇద్దరు ఒకరు కళ్ళల్లో చూసుకుంటుంటే వాళ్ళ మామ ఇలానే చూస్తాడనమాట. చూడగానే వీళ్ళేంటి నాకు ప్రేమలో పడడం ఎలా నేర్పిస్తారేమో అనుకుంటే, వీళ్ళే డీప్గా పడిపోయారేంటి అని అనుకుంటాడు అనమాట. అయితే ఏంటి, నా దేవకళ్యాణ్ పడేయడానికి మంచిగా ఒక మార్గం కనిపించింది కదా, నేను వెళ్తాను అని వెళ్తాడనమాట వాళ్ళ మామయ్య. వెళ్ళి ఇట్లా చేస్తాను నా దేవకన్యానికి అని వెళ్తాడనమాట వాళ్ళ మామయ్య. తను వాళ్ళ దేవకన్య ఏం చేస్తుంది, హలో ఫ్రెండ్స్ నేను వాటర్ పట్టుకొని వస్తున్నానని బిందె ఎత్తుకొని వస్తుంది అనమాట. వస్తుంటే కాలు అడ్డం పెట్టగానే తను ఏం చేస్తుంది, ఇలా కింద పడగానే అతను కింద పడిపోయి తన మీద బిందె పడుతుంది అనమాట. పడగంటే వాడు కాలు పెడితేనేమో అమ్మాయి పడింది, నేను కాలు పెడితేనేమో బిందె పడింది అని రామరాజు వస్తాడనమాట. రామరాజు రాగానే అతను ఏం చేస్తాడు, పిలుస్తాడు, వాళ్ళ ఆవిడని పిలిచేసి బొమ్మలు తీసుకొస్తాడు అనమాట. మీరు రైస్ మిల్కి వెళ్లకుండా ఇలా చిన్నపిల్లగానిలాగా చేస్తున్నారు, ఈ బొమ్మలు ఏం చేస్తారంటే, అది బొమ్మలు కాదు అమ్మ, మన కుటుంబం అని అంటారు అనమాట. ఒక్కొక్క జంటలాగా పెట్టేస్తాడు అనమాట. చాలా బాగుంది. ఒకప్పుడు నేను ఒక అనాథని, నాకు ఎవరు లేకుండే, ఊరి పేరు అడగడానికి గిట్ట ఎవరు లేకుండే, నన్ను అందరూ ఒక కులం గిల్లం లేని ఒక అనాథలా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ దేవుడు నిన్నిచ్చి నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చి 5 మంది పిల్లలనే నాకు ఇచ్చాడు దేవుడు అని, ఒక అనాథని కాదు అని, నాకు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉన్నారని ఒక గౌరవంగా చేసావు నన్ను అని అంటాడు. నెల తప్పినందుకు 3వ తరంని చూడబోతున్నాను, అలాగే మన చిన్న కొడుకు గిట్ట అలాగే పిల్లలు పుడతారు అని ఆనందంగా ఉండిపోతాడు అనమాట. నేను పుట్టడం అనాథగా పుట్టానేమో కానీ చావడం మాత్రం ఒక కుటుంబంగా నేను చచ్చిపోతాను అని అంటాడు అనమాట. ఏంటండి అలా మాట్లాడుతున్నానంటే, వల్లి నువ్వు కడుపుతో ఉండడం వల్ల ఇంటికే కడలు వచ్చిందమ్మా అని అంటాడు అనమాట రామరాజు. అనుకుంటుంది, వామ్మో వాడి దేవుడా, మామయ్య గారు ఇది నిజమైన కడుపు అనుకుంటున్నారు, ఒకవేళ నిజమైన కడుపు అని తెలియకపోతే ఏం చేస్తారో ఏమిటో అని భయపడతారు అనమాట వాళ్ళు.
చూడాలనుకుంటుంది. మామయ్య గారు మళ్ళీ కడుపుతో ఉన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అసలు నిజమైన కడప కాదా అని నిజాన్ని ఏంటో తెలుసుకోవాలి, వీళ్ళకి చెప్పేటట్టు చేయాలి అని అంటే అనమాట. తర్వాత వాళ్ళ నామనాజు అంటాడు, అమ్మ మంచి తింటున్నావా లేదా అని అంటే, మంచి తింటున్నాను మామయ్య గారు అని అంటది. వాళ్ళు కోడలు అంటది, లేదు మామయ్య మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించాలి, లేదంటే ఎలా ఉందో బిడ్డ ఎలా ఉందో తనకేం తెలుస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించాలి, స్కాన్ చేస్తారు కదా అంటే, స్కాన్ మొన్ననే కదా చేయించుకున్నాను మళ్ళీ ఎలా వెళ్తారు అని అంటే, చిన్న హాస్పిటల్ కాదు వదిన, పెద్ద పెద్ద హాస్పిటల్లకు వెళ్ళాలి, అప్పుడు వాళ్ళు కరెక్ట్గా స్కాన్ చేస్తారు కదా అక్క అని అంటారు అనమాట. పెద్ద డాక్టర్ అని వీర వెంటల అని ఒక పేరు చెప్తుంది అనమాట. డాక్టర్ అంటే పెద్ద పేరు ఉండడం కాదు, పెద్ద డాక్టర్ అంటే పెద్ద పేరు ఉండడం కాదు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉండాలి. మన నర్మదా గవర్నమెంట్ కాబట్టి తనకు అన్ని తెలిసి ఉంటాయి, తను చెప్పినట్టు పెద్ద హాస్పిటల్కి వెళ్ళు చెక్ చేయించుకో అని అంటది వాళ్ళ. ఇంకో డాక్టర్తో చెక్ చేసుకోవడం గిట్ట మంచిదే, నువ్వు వెళ్ళరా అమ్మా అని అంటే సరే అని అంటది.